నుంచి ఒక 2 విషయాలు చెప్తాను. ఈ గ్రామంలో ఒక నాయకుడు నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ చూసుకున్నాను. మీ అందరికీ తెలుసు. ప్రతి పని నా దగ్గర చేయించుకున్నాడు. ఎందుకు వెళ్ళిపోయినాడో నాకు తెలియదు. నా కష్టకాలంలో ఈ ఎలక్షన్స్లో అవతల కోటీశ్వర్లు వచ్చారు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయినాడో నాకైతే తెలియదు. ఒకటైతే మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, గెలిచేది నేనే. విజయసాయి రెడ్డి గారు గెలుస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ ముందు జొన్నవాడ కామాక్షమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరిని కూడా నా గడప దొక్కనివ్వను, నా దగ్గరకు రానివ్వను. చాలు. ఇంతకన్నా మోసము, ఇంతకన్నా అన్యాయము చేస్తారని నేను అనుకోలేదు. గొంతు కోసేసి వెళ్ళిపోయినారు. ఆ డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ ప్రశాంతమ్మ దగ్గర? ఆమె ఇచ్చే డబ్బు వారం రోజులు ఉంటుందో 10 రోజులు ఉంటుందో. అయిపోయిన తర్వాత అది కాదు కావాల్సింది, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలా, ఊర్లో తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండి మనం గౌరవం తెచ్చుకోవాలి. కానీ ఎట్లా పడితే ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ. నేనేం తప్పు చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోయినారో నాకైతే అర్థం కాల. పానిండమ్మా, చెత్త అంతా పోయింది, పురుగులు పట్టిన చెత్త అంతా వెళ్ళిపోయింది. ఇంకా మనకు అవసరం లేదు. ఈరోజు నాతో కూడా ఈ పంచేడులో ఎవరైతే తిరిగారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, మీరే మా కుటుంబ సభ్యులు, మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు. మీరు ఏమి చెబితే అది చేస్తా. ఈ పంచేడులో ఏ కార్యక్రమం చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నేను చేయించిందే. ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఏం పెట్టలేదు. నేను బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెడితేనే ఈ పంచేడులో రోడ్స్ కానీ అన్నీ కూడా చేసింది నేనే. తలెత్తుకొని తిరిగి చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను మీ వద్దకు వచ్చి. ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టింది ఏమీ లేదు. ఇదిగో ఇవల్ల ఏదో బెదిరింపులు ఏదో బెదిరిస్తూ ఉన్నారంట. పోలింగ్ బూత్తుల్లో ఎవరికి ఓటేసేది తెలిసిపోతుంది, మీ అంతు చూస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారంట. ఎవరంతు ఎవ్వరూ చూడలేరు. ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తే నువ్వు అసలు ఈ ఊర్లో కూడా తిరగలేవు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నీ రౌడీయిజము, నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తే నువ్వు అసలు పంచేళ్ళలో కాపురం కూడా ఉండలేవు. అనవసరమైన మాటలు కదా అవన్నీ. దేనికి మాట్లాడుతున్నావు? ఏంది పోలింగ్ బూత్లో వాళ్ళు ఫ్యాన్కి వేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా వేసుకుంటారు. మీరెవరు దబాయించేదానికి? అవన్నీ అబద్ధాలమ్మా. మీరు ఓటు వేసేది కూడా ఎవరికి తెలియదు. మీరు లక్షణంగా మీరు లోపలికి వెళ్ళి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ మీద వేయండి. వాళ్ళు ఎవరు కూడా కనుక్కోలేరు. కనుక్కున్న భయం ఎందుకు మనకు? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్ మంది, జగన్ మనోడు, మనం వేస్తున్నాం. వాళ్ళెవరు మనల్ని అడిగేదానికి? ఇవన్నీ కూడా పట్టించుకోబాకండి. నేను అడిగేది మిమ్మల్ని అందరినీ నా శిరస్సు వంచి మీకు పాదాలకు నమస్కారం చేసి అడుగుతున్నా, పంచేడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చండి. ఇక్కడ ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో మీకు ఇక్కడ స్థానం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అని చెప్పేసి నిరూపించండి. చాలు. ఒక్క ఓటు కూడా బాగూడదు. ఇస్తే డబ్బులు తీసుకోండి, బంగారంగా తీసుకోండి. ఓటు మాత్రం ఫ్యాన్ మీదనే వేయండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.